సమాలోచనకు స్వాగతం. స్వేచ్ఛ మన కుటుంబ వ్యవస్థలో కుటుంబ సభ్యులందరికీ కూడా వివిధ దశల్లో స్వేచ్ఛ కావాలి. చాలా కుటుంబాల్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. పిల్లలు ఆడుకోవటానికి రిస్ట్రిక్షను, అలాగే ఇంట్లో మనుషులు కూడా చాలా ఫార్మల్గా ఉంటూ ఉంటారు. ఏమంటే ఇల్లు అంటేనే, ఫ్యామిలీ అంటేనే ఇన్ఫార్మల్గా ఉండేటువంటిది. అప్పుడే అది హ్యాపీ హోమ్. ఇల్లుని ఆఫీస్ చేసేసి, ఇల్లుని రిస్ట్రిక్ట్ చేసేసుకొని, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటే పర్లా, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ రిస్ట్రిక్ట్ చేసేసి, వీళ్ళు ఆడుకోకూడదు, ఈ టైంలో చదువుకోవాలి, వీళ్ళు ఈ టైంలో తినాలి, తినాలి టైంకి తినాలి, అది కరెక్టే. దాన్ని మీరు ఒక పద్ధతిగా ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయొచ్చు. కానీ వాళ్ళని చిన్నపిల్లల్ని ఆడుకోనివ్వడం, అలాగే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ సరైన స్వేచ్ఛని కలిగి ఉండడం చాలా అవసరం. ఉదాహరణకి ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, పొద్దున ఎప్పుడో వెళ్తున్నారు స్కూల్కి, ఇంత బాక్స్ కట్టుకొని సాయంత్రం వస్తారు. తల్లిదండ్రులు మళ్ళీ టెస్టులు పెట్టి, ఈరోజు ఏం చదివావో చెప్పమని చెప్పి, మళ్ళీ ఊదరగొట్టి, హోంవర్క్ చేసావా, అది చేసావా అని చెప్పేసి వాళ్ళని ఆడుకోవడానికి కూడా పంపకుండా మీరు వర్కులు చేయించేస్తే వాళ్ళకి ఎంత విసుగైపోతుందండి. ఆ పని పొరపాటును కూడా చేయమాకండి. వాళ్ళని కనీసం ఒక గంట సేపు హాయిగా ఫ్రెష్ అయ్యాక ఏదైనా పెట్టి ఆడుకోవడానికి పంపించేది. ఇది ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. అప్పుడే వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వదిలేసి కాస్త ఫిజికల్ ఎక్సర్సైజ్ కలిగి ఉంటారు. అట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం. వాళ్ళకి చిన్నపిల్లలకి ఎట్లా అయితే తినుబండారాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందో, 60 ఏళ్ళు పైబడ్డాక మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఉద్యోగాలు చేసేటప్పుడు మన డైట్, ఆ బాక్స్ లంచ్ తీసుకెళ్తాము, మా ఉద్యోగాలు చేస్తాము, సాయంత్రం వస్తే ఒక రొటీన్గా ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని గమనించండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక మధ్యలో 10 ఏదో ఒక చిన్న స్నాక్ తినాలనిపిస్తుంది వాళ్ళకి. చిన్నపిల్లల్లాగా డబ్బాలు వెతుక్కుంటారు, గమనించండి. ఇంట్లో డబ్బాలు తినుబండారాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటుంటారు. 1 గంటకు భోజనం చేయగానే మళ్ళీ 3వ గంటకి వాళ్ళకి ఇంత కారపూసో ఇంకేదో తినాలనిపిస్తుంది, ఏదో టీ 2 బిస్కెట్లు తిని టీ తాగాలనిపిస్తుంది. ఇలా రకరకాల, అంతేకాకుండా సీజనల్ ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది. రకరకాలు వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ ఏవో ఉంటాయి, చిన్నపిల్లల్లాగా వాళ్ళకి అవి తినాలనిపిస్తుంది. అందుకని అది గుర్తించాలండి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి పెద్దవాళ్ళని మనం అడగాలి, మీకు ఏమి ఇష్టం, ఏం కావాలి, ఏం తెచ్చిపెట్టాం. వాళ్ళు బాగా సపోజ్ వాళ్ళు డయాబెటిక్ అనుకోండి, ఫ్రూట్స్ తింటే తప్పు, అప్పుడప్పుడు ఫ్రూట్స్ పెట్టడము, స్వీట్స్ కూడా రిస్ట్రిక్టెడ్గా కొంచెం అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి కదా అవి పూర్తిగా బ్యాన్ లాగా చేసేస్తే వాళ్ళకి పాపం నోట్ తొత్తర ఉంటుంది కదా, పెద్దవాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. గట్టిగా అడగలేరు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండకపోతే విసుగైపోతుంది వాళ్ళకి. అందుకని అది గుర్తించాలండి. అట్లాగే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో పిల్లలు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొంతసేపు స్పెండ్ చేసే విధంగా. లేకపోతే ఏమవుతుందంటే అందరు ఎవరి హడావిడి వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు వెళ్ళిపోతారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, కొడుకు కోడలు అందరూ, వీళ్ళకి బోర్ అయిపోతుంది. కనీసం ఒక 10 నిమిషాలు, పావు గంట వాళ్ళతో స్పెండ్ చేసి కాస్త ఏమ్మా ఏంటి, లేదా ఏం తాతయ్య ఏంటి, ఏం నానమ్మ ఏంటి అని పలకరిస్తే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇది యూ కల్టివేట్ ద హ్యాబిట్, పిల్లల్లో కల్టివేట్ చేయండి, మీరు కూడా అది పాటించండి. అదే ఎక్కడో ఉన్నారనుకోండి పిల్లలు, తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మ బిజీగా ఉన్నాం మళ్ళీ చేస్తామని చెప్పి ఆ మళ్ళీ రాకుండా మాత్రం చేయమాకండే. ఆ 2 నిమిషాలు మాట్లాడి అమ్మ ఇవాళ బిజీగా ఉంది, నేనే చేస్తాను అని ఖచ్చితంగా ఆ ప్రామిస్ నిలబెట్టుకోండి. ఎందుకంటే మీ ఫోన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాగే మీ పిల్లలతో కూడా మాట్లాడించండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనవరాలతో చక్కగా మాట్లాడిన ఆనందం వాళ్ళకి చాలా ఆయుష్ను పెంచుతుంది. అది మనకి ఇష్టమైనట్టు ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ స్వేచ్ఛ అనేది కుటుంబ సభ్యుల్లో స్వేచ్ఛ చెప్తున్నాను నేను. వాళ్ళు స్వేచ్ఛగా మిమ్మల్ని మాకు ఇది కావాలని అడిగేటువంటి వాతావరణం మీరు క్రియేట్ చేయాలి. అది స్వేచ్ఛ పెద్దవాళ్ళ విషయంలో. అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉంటున్నప్పుడు కొడుకులు చాలా మామూలుగానే కష్టమైపోతారు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగి ఉంటారు కాబట్టి. ఆ ఇంటికి వచ్చిన కోడలు ఉంటుంది చూసారా, ఆ అమ్మాయి కూడా స్లోగా అలవాటు చేసుకొని ఇమిడిపోతుంది. కానీ ఆ అమ్మాయికి ఉమ్మడి కుటుంబాల్లో చాలా సందర్భాల్లో 180% కుటుంబాల్లో కొన్ని స్వేచ్ఛలు ఉండవు. వాటిలో ముఖ్యమైనది వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తే తింటాం,
ఇంట్లో తినుబండారాలన్నీ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, గబుక్కుని తీసుకొని తినేటువంటి స్వతంత్రం వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఉండదంటే ఎవరూ తినద్దంటారు, కానీ ఆ స్వతంత్రం వాళ్ళు ఫీల్ అవ్వరు. ఎందుకు ఫీల్ అవ్వట్లేదు ఉమ్మడి కుటుంబాల్లో? ఎందుకంటే అక్కడ ఏదో ఒక పొర ఉంది అలా మధ్యన. ఆ పొరను తీసేయండి. మీ కోడలికి ఫ్రీడమ్ ఇవ్వండి. తనకి నచ్చింది తింటాం, అమ్మాయి ఇక్కడ ఇవి ఉంటాయి, నీకు ఆకలి వేసినప్పుడు తిను, లేదా తినాలనిపించినప్పుడు తిను, ఆ స్వేచ్ఛ ఇవ్వండి ఆవిడకి. అప్పుడు చూడండి, షీ ఓన్స్ ద హౌస్, ఇది నా ఇల్లు అని ఫీల్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఏమనుకుంటుందో తెలుసా అండి, ఇది అత్తగారి ఇల్లు, ఆవిడ సామ్రాజ్యంలో నేను ఉంటున్నాను అంతవరకే, కానీ ఇది నా ఇల్లు అని మాత్రం ఆవిడ అనుకోలేకపోతుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను చూశానండి, ఒక కోడలు చెప్తోంది, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి కోడలు ఆ ఇంటర్వ్యూలో చెప్తోంది, ఎందుకని మీరు ఇన్నేళ్లుగా ఆ ఇంట్లో ఉంటూ ఇది నా ఇల్లు అని ఫీల్ అవ్వట్లేదు అని అంటే ఆవిడ చిన్న సమాధానం భలే ఆశ్చర్యం అనిపించింది, కానీ నిజమే కదా అనిపించింది విన్న తర్వాత. ఆవిడ ఏమంటుందో తెలుసా అండి, వంటింట్లో ఒక చిన్న మార్పు నేను సర్దుదాము అనుకుంటే దానికే నాకు పర్మిషన్ ఉండదు, మా అత్తగారు ఒప్పుకోరు, ఎక్కడ వస్తువు అక్కడ ఎప్పుడు ఉన్నట్టే ఉండాలి, దానిలో చిన్న మార్పు చేసినా ఆవిడ ఎలవ్ చేయరు. అలాగే బోల్డన్ని తినుబండారాలు ఉంటాయి, కానీ స్వతంత్రంగా నా చేత్తో నేను తీసుకుని తినలేను, అలాంటప్పుడు అది నా ఇల్లు ఎలా అవుతుంది అంది అమ్మాయి. ఒకటే ప్రశ్న, దట్స్ ఆల్. అర్థమైపోయింది, ఓహో ఇవి ఉంటాయి, ఇలాంటి చిన్న చిన్నవే ఇవి. ఆ అత్తగారికి కోడలు తినకూడదని కాదు, ఆవిడ కావాలనే ఫ్రీ యాక్సెస్ ఇవ్వరు, అంతే. నాకు అర్థమైంది అది. ఎందుకంటే అక్కడ ఆధిపత్య పోరు. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, ఈ ఇంటికి ఆ కోడలు వచ్చింది కాబట్టి నా రూల్స్ ప్రకారం ఉండాలి. ఈ మైండ్ సెట్ నుంచి కొంచెం బయటపడాల్సిందే. ఉమ్మడి ఉన్న కుటుంబాలని కాపాడుకోవాలంటే అత్తలు కొంచెం ఈ మైండ్ సెట్ నుంచి బయటపడి ఆ కోడళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటాం, వాళ్ళకి నచ్చింది తినడం, చిన్న చిన్న స్వేచ్ఛలు. వాళ్ళ భర్తలతో వాళ్ళు బయటికి వెళ్ళినా వచ్చినా ప్రతిదీ రిస్ట్రిక్ట్ చేయకుండా ఉంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. పుట్టింటిని మరిపించేట్టుగా అత్తిళ్ళు ఉంటే ఇంకా అంతకంటే ఏంటండి, చాలా హ్యాపీగా ఉంటారు కదా. అలా చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటారు? అత్తగారు, మామగారు, ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. ఇది కోడలికి సంబంధించిన స్వేచ్ఛ. అత్తగారికి కొన్ని స్వేచ్ఛలు కావాలండి. పాపం ఆవిడని ఎప్పుడూ టార్గెట్ చేయకూడదు మనం. ఇప్పుడు ఆవిడే విసుగుపడిపోయి ఉంటారు, చిన్నప్పటి నుంచి పిల్లలు పెంచి పెద్ద, కాస్త కోడలు వచ్చింది, కాస్త రిలీఫ్ కావాలి. అందుకోసం ఆవిడ చిన్న పనులు చెప్తుంటే ఈ కోడలు గారు విసుక్కోకూడదు, ఎందుకంటే ఆవిడకి రిలీఫ్ కావాలిగా. ఈవిడికి రెట్టింపు వయసున్న ఆవిడ అన్ని పనులు చేస్తున్నప్పుడు అదొక్కటే కాదు, ఆవిడకి కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి, 2 రోజులు ఉండాలి, రావాలి ఉంటుంది. ఇన్నాళ్ళు కుదరలా, పిల్లల చదువులు, ఇంకోటి. కోడలు వచ్చిన తర్వాత ఆవిడకి ఆ స్వతంత్రం ఇంట్లో మనుషులు ఇవ్వాలి. ఏమైనా నీకు వెళ్ళాలందా, ఏమైనా ఫంక్షన్ ఉందా, ఓకే యు గో. మళ్ళీ వెనకాల భర్త గారు వెడితే సరే, ఓకే వెల్ అండ్ గుడ్. ఆయనకు అవకాశం లేకపోతే కనీసం నేను వెళ్ళటలేదు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అనకండి, పంపండి. ఒక రకంగా భర్త గారు రాకుండా ఈవిడ వెళ్తేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారేమో, ఎందుకంటే ఆయనకి ఏమందించాలి, ఆయన సంగతి చూసుకోవాలన్న ధోరణి ఉండదు. కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరితో చక్కగా మాట్లాడుకుంటూ ఆవిడ ఇంకొక 10 ఏళ్ళకి సరిపడా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని తీసుకొని పెడుతుంది. కాబట్టి ఈ స్వేచ్ఛని, అత్తగారికి స్వేచ్ఛ కావాలి, కోడలికి స్వేచ్ఛ కావాలి, మామగారికి కావాలి, అందరికీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. వీళ్ళందరూ వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళు ఉపయోగించుకోకుండా ఇతరుల స్వేచ్ఛని హరిస్తూ ఉంటే మాత్రం అప్పుడు హ్యాపీగా ఉండదు, విసుగ్గా అయిపోతుంది. ఎంత అన్నీ ఉండి అల్లు నోట్లో సేనంటారు చూడండి, ఆ రకంగా విసుగ్గా అయిపోతుంది లైఫ్. అబ్బా ఏంటి ఎప్పుడు ఇదే నా రొటీనేనా, ఆ రొటీన్ నుంచి కొంచెం బయటపడి చూడండి ఎంత హ్యాపీగా ఉంటారో. బై ఫర్ నౌ.